హాయ్ ఫ్రెండ్స్, పొగలు వచ్చేస్తుంది. స్మెల్ కూడా సూపర్గా ఉంది. సాంబార్ అయితే మసిలి తాలింపుకి రెడీ. తాలింపు వేసుకోవడానికి నేను చిన్న కడాయి పెట్టాను. నేను ఎక్కువగా తాలింపులు దీంట్లోనే వేస్తాను. మరి సాంబార్ తాలింపు పెట్టడానికి మనం ఒక 2 పావుల ఆయిల్ వేసుకుందాం. ఇక ఆయిల్ వేడే వరకు ఒక 2 సెకండ్స్ వెయిట్ చేసి ఆయిల్ వేడైందో లేదో చూద్దామా. ఆయిల్ వేడైంది. ముందుగా వెల్లిపాయలు వేసాను. తర్వాత 1 by 1 వేసుకుందాం. సరేనా. కొద్దిగా జీలకర్ర, మనకి సాంబార్లోకి కొంచెం జీలకర్ర ఎక్కువగానే వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం మనకి ఎల్లిపాయలు ఎర్రగా వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక వీటిని ఒక్కసారి కలుపుకుందాం. మనకు ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు లాస్ట్గా వేసుకుందాం. కరివేపాకు పటపట అంటేనే మనకి సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇలా తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని మనం అలా వేడి పెట్టి ఇలా పోసేస్తేనే పక్కనున్న ఇంటి వాళ్ళు కూడా మన సాంబార్ తాలింపు వెళ్ళిపోవాలన్నమాట. సురుకు పెట్టినట్టుగా సౌండ్ అయితే వచ్చేసింది. ఇక ఎంతో రుచికరమైన సాంబార్ అయితే రెడీ.